అందరికీ వందనం. నేను మీరు టీవీ5 చూస్తూ ఉంటే టీవీ5లో అపరిచితుడు సుపరిచితుడు అనే ఒక కార్యక్రమం వస్తుందండి. కార్టూన్ షో, పొలిటికల్ కార్టూన్ షో. ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చే పొలిటికల్ లీడర్స్ అందరికి వాసిస్తూ ఉంటాను నేను. అలానే మా మ్యూజిక్ లో, అలానే అదే టీవీ5లో అక్షయ పాత్ర అని ఒకటి వస్తుంది. పొట్టి వీరే గారు ఎదురు మాంత్రికుడు కూర్చొని ఉంటారు ఒక ఆయన. ఆ మాంత్రికుడి గడపలో కూడా నేనే ఉంటాను. ఇలా టీవీలో చేస్తూ ఉంటాను. ఇంకా నా ఈ ప్రోగ్రామ్ని ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఒకసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. మీకు ఇష్టమైన వాయిస్లు కూడా, మీకు ఇష్టమైన ఆర్టిస్టులు పాత వారు ఉన్నా కానీ, ఇప్పుడున్న పొలిటీషియన్స్ కానీ, ఇప్పుడున్న హీరోలు కానీ, కమెడియన్స్ కానీ, మీకు ఎవరైనా మాకు ఇష్టమైన అభిమాన హీరో, కమెడియన్, విలన్ ఉన్నారంటే మీరు అడగొచ్చండి. నేను ఖచ్చితంగా వాయిస్ చేయడానికి ట్రై చేస్తాను. ముందుగా నన్ను ఇక్కడికి రాగానే బాలయ్య గారు వాయిస్ చేయమని అడిగారు. మరి బాలయ్య గారు ఇక్కడికి వచ్చి ఏమైనా మాట్లాడమంటే ఎలా మాట్లాడతారు? సంగీత రస హృదయ ప్రేక్షకులకు స్వాగత శుభాంజలు తెలియజేసుకుంటూ, మరి మొట్టమొదటిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డాలర్స్ గారికి ఎప్పుడు డాలర్స్ రావాలని కోరుకుంటూ, అయినా మీరు డాలర్స్ లవర్స్ కాదు, మనసు లవర్స్. ఏ విధంగా చూసుకున్నా కూడా నా ఎదురు కనపడుతున్న ఎగ్జిట్ లో ఈ ఎక్సైటీ తీస్తే ఐటీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐటీ ఆ విధంగా చూసుకుంటూ ఆ రోజు మా నాన్నగారు చెబుతూ ఉండేవారు, సాధనముల పనులు సమకూరు ధరలోనా అని. మరి ధరలు ఎంతగా మండిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో. ఇది తెలియని విషయం కాదని తెలియజేసుకుంటూ, సంగీత సాహిత్య సమలంకృత విశేష ప్రాచుర్యమైన ఈ కార్యక్రమ సముదాయ సిద్ధాంత హృదయంలో మీ అందరితో నేను పాలు పంచుకోవడం అదొక ఉన్నతం అతీతం ఏదైనా కానీ. మీకు తెలిసిన విషయం, అమ్మాయి ఎవరు, అమ్మాయి కూడా తెలియదు కాదు. మరి అటువంటి అమ్మాయి అద్వితీయ వ్యక్తి అని తెలియజేసుకుంటే ఆ అమ్మాయి ఎవరు నాకు తెలియదు. అటువంటిది. మరి నాన్నగారు ఒక పద్యం చెప్పారు, తత్వ హృదయం ఆదిత్యమైన దానికలు అదే కదా అది తెలియజేసుకుంటూ మీ బాలయ్య. అంతకన్నా ఇంక చెప్పేదే లేదు. పిల్లలు దేవుడు చల్లని వారే. మరి చల్లన అంటే ఊటీలో చల్లి ఉంటుంది, ఇక్కడ చలికాలంలో చల్లు ఉంటుంది. మరి చలిగా ఉంటేనే కదా వేడి విలువ తెలిసేది. వేడిగా చెప్పిన ఆ డైలాగ్స్ లోనే ఆ వేడితనాన్ని మీరు చూసే ఉంటారు. కేసీ ఒకసారి ఇక్కడికి వస్తే మీతో దెబ్బ తగలే దబ్బడి దిబ్బడే తెలియజేసుకుంటూ అనిలా ఎంతసేపు మనం మాట్లాడుకోవచ్చండి. ఎందుకంటే బాలయ్య గారి మాటలు ఏంటి అంటే, ఇప్పుడు మన రోడ్డు మీద వస్తుంటే ఆ ఫ్లైఓవర్స్ ఎటు వెళ్ళిపోతుందో కూడా తెలియదు మనకి. ఒకసారి మన ఎగ్జిట్ దాటితే మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి. అలా 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 వెళ్తూ ఉంటుందండి. ఇలా రకరకాల మనం సరదా మాట్లాడుకోవచ్చు. కానీ బాలయ్య గారు మనస్తత్వం మాత్రం చిన్నపిల్లల మనస్తత్వం, అంత చక్కనైన చిన్నపిల్లల మనస్తత్వం అయింది. అలా మాట్లాడుతూ ఉంటారు. అలాగే సినిమాలో తీసుకుంటే సినిమాలో రకరకాల వేరియేషన్స్ అండి. మరి బాలయ్య గారి సినిమాల డైలాగ్స్ మనం ఎన్నోసార్లు విన్నాం, రకరకాలుగా ఉంటాయి. అప్పట్లో దైవదీపం చిత్రంలో మీరు బాగున్నది అన్నది బహుబాగా ఉందని అనిపించముందు రాకుమారి అని అలా ఉండేదండి. దాని తర్వాత ఇంకా హార్ష్ ఎక్కువైపోయింది. నీ ఇంటికి వచ్చా, నీ నటింటికి వచ్చా, నా నది నరికిన గంట నరకపోతే నా పేరు సమరసింహారెడ్డి కాదురా, వస్తావా, నా భవనంతో చూస్తావా? ఒరే అప్పలనాయుడు, కుప్పస్వామి, గోపాల స్వామి, రామస్వామి అందరూ పుట్టినాడు చస్తుంటే ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాదు, చంపేవాడు కావాలని మా నాన్న ఏది కోరి పెట్టారు నాకు, లక్ష్మీ నరసింహ స్వామి అని. ఇదంతా తెలుగండి. దాని తర్వాత ఇంగ్లీష్ డైలాగ్ ఉంటుంది, డౌన్ ట్రబుల్ ద ట్రబుల్, ఇప్పుడు ట్రబుల్ ద ట్రబుల్, ట్రబుల్ ట్రబుల్స్ యూ అండ్ నాకే ట్రబుల్ అండ్ ద ట్రూత్ చాలా ఇంకేమైనా కావాలా అని ఎన్నో రకాల మాటలేమి తీసుకోవచ్చండి. మరి ఇదే బాలయ్య గారు వేరే వాళ్ళ
సినిమా డైలాగ్స్ చెప్తే ఎలా ఉంటుంది? మరి ఉదయ్ కిరణ్ గారు నువ్వు నేను చిత్రంలో చెప్తూ ఉంటారు, మీ పెద్దోళ్ళు ఉన్నారే చీచి చిన్న పెద్ద కులం గోత్రం అంటూ లేకుండా 1,00,000 కారణాలు చెప్తూ ఉంటారు. రేపు 11 గంటలకి అనుతో నాకు పెళ్లి, ఎవరు ఏం పీక్కుంటారో పీక్కోండి, గుర్తుందిగా? రేపు 11 గంటలకి. ఇది మన ఉదయ్ కిరణ్ గారు చెప్పాడు. అయితే బాలకృష్ణ గారు అయితే ఎలా చెప్తారు? మీ పెద్దోళ్ళు ఉన్నారే, చిన్నంతరం పెద్దంతరం ఏమి ఉండదు. మీరు, మీ కులము, మీ గోత్రం, మీ మతము, మీ గీతము, రేపు 11 గంటలకి గుర్తుందిగా? నాకు వసుకి పెళ్లి. ఏం పీక్కుంటారో మీకు చూసుకున్నా అప్పుడు తొడగట్టుడే అనే చిన్న హీరోకి పెద్ద వాయిస్ చెప్తే ఎలా ఉంటుందండి రకరకాలుగా. అలానే నాగార్జున గారు రామారావు గారు డైలాగ్ చెప్తున్నారు. రామారావు గారు బొబ్బులిపులి చిత్రంలో నాయనా నీ పేరే ఏమిటంటే అది కాదు నా నీ పేరు, ఎన్నిసార్లు చెప్పాలి సార్ నా పేరు బొబ్బులి పులి అని. అయినా సుప్రీంకోర్టులో తీర్పు జరిగించి న్యాయం జరుగుతూ జరగకపోవచ్చు, హైకోర్టులో తీర్పు జరిగించి అయినా న్యాయం జరుగుతూ జరగకపోవచ్చు. ఇలా కోర్టుకి తీర్పుకి ఎంత వ్యత్యాసం ఉంటే ఎక్కడ సార్ న్యాయం దొరికింది మీరే చెప్పండి కదా. అప్పుడు పెద్ద హీరో గారు కాబట్టి రామారావు గారు అందుకని ఎవరు పట్టించుకోరండి. ఎందుకంటే పట్టించుకుని డైలాగ్ చెప్పరేమో, కోపం వస్తుందేమో అని. ఇంకా రామారావు గారు ఎప్పుడు అవసరమైతే అప్పుడు డైలాగులు ఇది ఏమన్నా కానీ మీరేదా చేస్తుంది. ఇంకా ఇంజిన్ ట్రైన్ ఆగినప్పుడు ఆ గాలి ఎలా వస్తుంది అలా వదులుతూ ఉంటారని ఎవరు ఏమన్నారండి. ఇలా రకరకాల మనం వాయిస్ ఇదే డైలాగ్ నాగార్జున గారు ఇలా చెప్తున్నాను, నీ పేరేమిటంటే బొబ్బులి. అది కాదు నీ పేరు. ఎన్నిసార్లు చెప్పాలి సార్ నా పేరు బొబ్బులిపులి అని. ఆయన సుప్రీంకోర్టులో తీర్పు జరిగితే న్యాయం జరగవచ్చు, జరగకపోవచ్చు. హైకోర్టులో తీర్పు జరిగితే న్యాయం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇలా కోర్టుకి తీర్పుకి ఎంత వ్యత్యాసం ఉంటే ఎక్కడ సార్ న్యాయం జరిగేది? సొమ్ము అయిపోతే వరకు ఉంటాడు మీ నాగార్జున బాయ్ అని చెప్పారండి. ఇదే డైలాగ్ని మోహన్ బాబు గారు, సగ్గడి గారు మోహన్ బాబు గారు, నాయనా మీ పేరేమిటంటే బొబ్బిలిపులి. అది కాదురా నీ పేరు సార్, మీ పేరు ఎన్నిసార్లు చెప్పాలరా డొంకరే అర్థం కావటం లేదా? ఒక విషయం అడుగుతా చెప్పు. సుప్రీంకోర్టులో తీర్పు జరిగితే న్యాయం జరగవచ్చు, జరగకపోవచ్చా? హైకోర్టులో తీర్పు జరిగితే న్యాయం జరగచ్చా, జరగకపోవచ్చా? ఇలా కోర్టుకి తీర్పుకి వ్యత్యాసమంటే ఎక్కడ సార్ న్యాయం జరిగింది మీరే చెప్పండి. మోహన్ బాబు గారు తీసుకొచ్చాను. అలానే ఇదే రాజశేఖర్ గారికి ఇద్దామండి డైలాగ్. ఎలా ఉంటుంది? నాయన నీ పేరేమిటి? బొబ్బులిపులి బాబు. అది కాదన్నా నీ పేరు. ఏ నీ చోళ్ళు చెప్పాయా చిన్నపట్టలా? బొబ్బులిపులి అంటే ఏమిటయ్యా? చిన్న పద్ధతులు లేదా? ఏ రాసయ్య, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా నాకు ఇష్టమైన బొబ్బులిపులి పెట్టుకున్నా. ఈ జంతువుల పేరు పెట్టుకోకూడదా? ఏ జంతువులకి అయితే స్వీటీ నాటి మనుషుల పేర్లు పెట్టేస్తారా? ఏం మాట్లాడుతున్నా నువ్వు? నేను ఒక మాట అడుగుతానయ్యా. సుప్రీంకోర్టులో తీర్పు జరిగితే న్యాయం జరుగుతా? అది మీకు వదిలేస్తున్నా. ఒక హైకోర్టు తీసుకోండి, సోనియా చెప్తే తప్ప న్యాయం జరగదు. ఏం మాట్లాడుతున్నారా? ఉంటాను మీరు రాసయ్య బాయ్ అని ఇలా రాసయ్య గారు రకరకాలు తీసుకొచ్చండి. అలానే మిమిక్రీలో ఒక చంద్రబాబు నాయుడు గారి సభల్లో ఒక్కొక్క మూడుకి ఒక్కొక్క రకంగా మాట్లాడుతుంటారు. అసెంబ్లీలో అయితే మామూలుగా టీవీ ఇంటర్వ్యూలో పక్కన అందమైన అమ్మాయి యాంకర్ ఉంటది కాబట్టి ఆ అమ్మాయిని చూస్తే కోపం రాదు ఎవరికైనా. అందుకని చాలా కూల్ గా మాట్లాడతారు. సార్ మరి మీరు దేశం గురించి ఏం చేయబోతున్నారు? చాలా ప్రణాళిక పెట్టాము. దేశాన్ని ఎలా ముందు తీసుకోవాలో, ఎలా ముందుకు నడిపి చక్కనైన రాష్ట్రంగా తీసుకెళ్లాలో అందరితో మాట్లాడుతున్నాను. ఆ విధంగా ముందుకు పోతున్నాను. ఇలా ఉండదండి. అసెంబ్లీలో అంటే శత్రువులు ఉంటారు పక్కన, వాళ్ళు చూస్తే కోపం వస్తుంది. అందుకని ఎంత కూరున్నా కానీ పెద్ద మాట్లాడాలి. పక్కన రాసయ్య గారు ఉంటారు. ఏం మాట్లాడుతున్నాను కరెక్ట్ గా రాసయ్య గారు, నేను కూర్చోండి, ఎందుకు రాస్తారు? ఇది కరెక్ట్ గా చూడ అధ్యక్ష, మరి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తున్నారు? ఇది మొత్తం కోపం వస్తుందండి. ఇంకా పెద్ద పెద్ద సభలు ఉంటాయండి, లక్షల మంది జనాలు ఉంటారు. ఆ గోడ ముందున్న వాడు కూడా వినపడలేని వాయిస్. పక్క పక్కన ఎన్నో వేల
ఓట్ల స్పీకర్లు ఉండి, కానీ వాళ్ళని చూస్తే పెద్దగా చెప్పాలనిపిస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని రావట్లేదండి. కానీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడరు కదండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళి నాకు అన్నం పెట్టమని మనం వేసుకుంటున్నాను అండ్రు, నాకు డవరే నేను స్నానం చేస్తాను మనం చేసుకుంటున్నాను అలా అంటారు. అందుకని ఇంట్లో కొంచెం కూల్గా మాట్లాడు. ఇంట్లో ఈ నాయకులు హీరోలు మాట్లాడితే ఎలా ఉంటుందో నాకు ఒకసారి ఆలోచన వచ్చి నేను చేశానండి. డోర్ కొట్టారు, తీయలేదు. ఎవరున్నారు లోపల? తలుపు దిగమా. ఎంతసేపు తలుపు తీయడానికి? స్నానానికి నీళ్ళు పెట్టు. లోకేష్ ఎక్కడున్నారు? లోకేష్ కూర్చోమ్మా. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడద్దు. వీడియోలు ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెడుతున్నారు. శాంతిగా మాట్లాడు. అర్థమైంది కదా? నేను బాలయ్య గారు ఈ మధ్య బాగా ఏదో ఏదో పడ్డది మాట్లాడుతున్నారంట. ఏముంది బాబు గారు, ఏదో గుర్తొచ్చి మాట్లాడుతున్నా అలా మాట్లాడద్దు. నాకు తెలిసిన మాట్లాడంతే. ఎందుకు వస్తావు బాబు గారు ఏముంది అని కదా ఇలా నార్మల్. నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు ఇస్తే అని ఇలా నార్మల్గా మాట్లాడితే ఇలా ఇంట్లో ఇలా ఉంటుందండి. ఇలా రకరకాల ఎన్నో రకాల ప్రయోగాలు చేసుకోవచ్చండి. అలానే ఇప్పుడు తమిళ సినిమాలు చూస్తున్నా, తమిళ్లో అక్కడ రజనీకాంత్ గారు అలాగే సూర్య గారు వాళ్ళు యాక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు డబ్బింగ్ చెప్పుకుంటారు. ఇక్కడికి వస్తే లేక ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్టులు తెలుగులో చెప్తూ ఉంటారు ఆ తమిళ భాషకి. అయితే ఒక జీబ్రిష్ భాష ఉందండి. జీబ్రిష్ భాష అంటే అదొక రకమైన భాష. అయితే అక్కడ బాలకృష్ణ గారి చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది. అయితే బాలకృష్ణ గారికి చిరంజీవి గారికి ఇష్టం లేదు, నా వాయిస్ ఎవరో ఒకటి నేను ఆ భాషలో డబ్బింగ్ చెప్పుకుంటా అని వెళ్ళిపోయారండి. సింహ సినిమా రిలీజ్ అయింది. సింహ సినిమాలో డైలాగ్స్ మనకు తెలుసు. చూడు ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలని కోరద్దు, తట్టుకోలేవు, మారిపోతావు. ఈ డైలాగ్ అండి. అయితే ఈ డైలాగ్ జీబ్రిష్ భాష, అదొక రకమైన భాష. ఏ భాష తెలియదు కానీ అదొక రకమైన భాషలోకి ఈ సినిమా రిలీజ్ అయిన బాలకృష్ణ గారు చూడు ఒకవైపు చూడు అన్న డైలాగ్ ని ఆ భాషలో బాలకృష్ణ గారు ఎలా చెప్పుకుంటున్నారు. మరొక వారం నువ్వు చూడబడుతున్నావు అని చెప్తారు. రెండో వైపు వ్యవహారం పెడుతురా, నీకు నెక్స్ట్ మాత్రమే వ్యవహారుతురా చూడబడుతున్నా. నేను ఒక్క వారం నువ్వు చూడబడుతున్నా, రెండో వైపు వాడబడుతున్నా, నేను వాడుతున్నా. ఇది వారి ఇంటికి వచ్చి పడుతున్నా, నేను అట్టండి వాడబడుతున్నా, నేను తల్లి దగ్గర ఉండబడుతున్నా, నేను తమ సినిమారెడ్డి వాడబడుతున్నా, చూడవా కూర్చోవా చదవా అని రకమైన జీబ్రిష్ భాషలో అండి. ఇక చిరంజీవి గారండి ఇంద్రాలో అనుకున్నావా, ఊరుకున్నావా, కాశీకి పోయాడు, కాశీ మనిషి అయిపోయాడు, వారణాసిలో బతుకుతున్నాడు, వసలు మార్చుంటారు కూడా. అదే రక్తం, అదే పౌరుషం. ఈ డైలాగ్ ని ఆ జీబ్రిష్ భాషలో చిరంజీవి గారు చెప్పుకుంటారు. డబ్బింగ్ ఎలా ఉంటుంది? రానుగుడు అయ్యత రాలేను ఊరిగాలి అయ్యత ఇలా కాశీకి వెళ్ళే వారిని కాషాయంలో ఓడిది వాసులో పిలువది వరవ పాలిదా పాల ఒడియా ఒకే రక్తం వారదా, ఒకే ఒడియారదా, ఏదో సమరసింహానికి ఏదో సరారెడ్డి ఏదో కరవ ఏదో స్థానం చిరంజీవి కరదా అని ఆ భాషలో రకరకాల ప్రయోగాలు మనం చేసుకోవచ్చు. మిమిక్రీ ఒక్కలాగే మిమిక్రీ ప్రజెంటేషన్ రకాలు చేసుకోవచ్చండి. ఇంకా నూతన ప్రసాద్ గారి వాయిస్, అలానే కొన్ని వేరు వాయిస్లు. నూతన ప్రసాద్ గారు మహేష్ బాబు గారు డైలాగ్ చెప్పారు. మహేష్ బాబు గారు మన పోకిల్లో ఏంటనయ్య ఎవరు కొత్త తుమ్మటికి మా ఇంటి పట్టుకున్నారే పండుగ ఏంటనయ్య ఇలా చెప్పిన. అయితే నూతన ప్రసాద్ గారు అయితే ఎలా చెప్తారు, పక్కన రౌడీగా మన గుమ్మడి గారు వచ్చారు. మామూలుగా అక్కడ రౌడీ పండుగ రాబోయే అంటారు అక్కడ ఒరిజినల్ సినిమాలు. ఇక్కడ గుమ్మడి గారు అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ పండుగ బాబు, ఇక్కడ పండుగ ఎవరైనా రెండోసారి అడుగుతున్నా మూడోసారి అడుగుతున్నా గుండె పొడి వస్తుంది బాబు. అయినా ఎవరు బాబు ఇక్కడ పండుగాడు చూడనియా, పండుగడు కావాలనియా, ఎవరు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే ఈ పండుగడు ఏమనుకుంటున్నావు అన్నయ్య. ఎందుకు వచ్చేవారు కాదనయ్యా, బుల్లెట్ తప్పి 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 మనకు దిగిందా లేదా ఏమంటావు అన్నయ్య. నేనే పండుగని
సినిమా చూడలేదేంటి ఆయన ఆలస్యం ఎందుకు వేసేయమంటావా ఉంటాను మీ లోపల ప్రసాద్ బాయ్ అని ఇలా ఏ రకాల వైరైతున్నాయి. అలానే హ్యాపీ డేస్ లో టైసన్ ఉంటాడు. టైసన్ గారు ప్రకాష్ రాజ్ గారు డైలాగ్ చెప్తున్నారు. ప్రకాష్ రాజ్ గారు ఒకళ్ళు ఎవరు బా అరే నా దగ్గర కేజీ బంగారం తీసుకెళ్ళి మళ్ళీ కొనుక్కుంటా, నా దగ్గర ₹1,00,00,000 తీసుకెళ్ళి మళ్ళీ సంపాదించుకుంటా, నా ప్రాణం నా లవ్ నా స్వప్నం కలిపోతాడు ఆ లవ్ స్వప్న. ఈ డైలాగ్ మన హ్యాపీ డేస్ లో టైసన్ అయితే స్వప్న దిశపోయినా యాక్చువల్లీ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ స్వప్న మేళ గోల్స్. ఆ గోల్స్ నాకు ఇచ్చేసి వెళ్ళిపో. ఐ థింక్ ఓకే కదా, నాకు ఈ స్వప్న వద్దు కాబట్టి స్వప్న తీసుకెళ్ళు ఓకేనా. మీ టైషన్ ఐ థింక్ 2 years లో నేను ఒక గోల్డ్ షాప్ పెడతా. ఆ గోల్డ్ షాప్ లో ఫస్ట్ ఆ గోల్డ్ షాప్ అమ్మాలి ఉంది. నీకు ఓకే కదా, నాకు ఓకే, ఉంటాను బాయ్ మీ టైషన్ ఓకే బాయ్. లేదా టైషన్ వాళ్ళు తీసుకొచ్చండి. ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేసుకోవచ్చండి. ఎందుకంటే మొన్న ఆల్రెడీ నా షో కొన్ని మంది చూశారు కాబట్టి అవి టచ్ కాకుండా కొన్ని వేరే అని నేను ఇప్పుడు ఆలోచించుకొని మీకు చెప్తూ ఉన్నాను. సాయి కుమార్ గారు యమదొంగ డైలాగ్ కానీ మీ ఇష్టం వచ్చిన వేరే హీరో వాయిస్ సినిమా డైలాగ్స్ మీరు ఇవ్వచ్చండి. సాయి కుమార్ గారు యమదొంగ డైలాగ్ చెప్తున్నారు, ఎలా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమంటే మానవ జాతి దక్కించుకున్న సమయమని సావిత్రత జాతి. ఈ డైలాగ్ ని సాయి కుమార్ గారు జీవ గారు చెప్తున్నారు. సాయి కుమార్ గారు అయితే ఏమిటయ్యా ఏం మాట్లాడుతున్నాడు, నీకు అర్థమవుతుందా? మానవ జాతి నీచమాయ్ వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పతి తన ప్రతిఫలం దక్కించుకున్న సావిత్రుది ఏ జాతియా? మానవ జాతి. ఓకే 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 ఆ మొదటి నెక్స్ట్ అడిగొకరు తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి ప్రాణవరులైన ప్రభువునే ప్రాణమయంతో పరివర్తించిన పసివాడు డైలాగా మానవ జాతి మొదటి జాతిని నీచోనించు అంటే ఈ కనిపించే నరసింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి చెప్తాను. అయితే ఈ కనిపించే 4 సింహమే తెలుసుగా మళ్ళీ నానర్థంగా చూపిస్తావయ్యా. ఆఖరిగా జీవా గారు అంటే ఇంత లావు కళ్ళేసుకుని విలన్గా చేస్తూ ఉంటారు. ఆ జీవా గారి సినిమా అంటే మనకి బాగా గుర్తొచ్చేది ఛత్రపతిలో వాడు చస్తాడా చావడా చెప్పాడు కదా బడి బెచ్చడు ఈ డబ్బులన్నీ నాకే. ఇదే జీవా గారు మరి ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. సాయి కుమార్ గారు డైలాగ్ చెప్తారు. సాయి కుమార్ గారు అమ్మాయిలకు సత్యాధర్మాన్ని పేర్లు పెట్టేవా డైలాగ్. అమ్మా వీళ్ళకి సత్య ధర్మాన్ని పేర్లు పెట్టి ఎందుకమ్మా వీళ్ళవాళ్ళ వెనకబడుస్తారనా? నీ కర్తవ్యం నువ్వు చేసావా? ఉంటాడు మీ జీవ బాయ్ అని ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. మళ్ళీ మీ ముందుకు ఇంకా మరిన్ని